అందరికీ నమస్కారాలు. ఈ కరోనా వైరస్ పైన నేను ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా తెలియచేయడం, ఏ విధంగా ఈ కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, ప్రపంచం అంతా కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చాలాసార్లు మాట్లాడాను. ఇది చైనాలో వచ్చినప్పటి నుంచి కూడా నేను దీనిపైన అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రజలకు కానీ సమాచారం ఇస్తూ అప్రమత్తం చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఇందులో ఒక ప్రమాదమైన పరిస్థితి, మనం ఎప్పుడూ కని విని ఎరుగినటువంటి వైరస్ ఇది మామూలుగా ఒక వైరస్ వస్తే కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతుంది, కానీ ఇది మాత్రం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలను పట్టి పీడిస్తూ ఉంది. మనుషులందరూ కూడా భయపడే పరిస్థితి వస్తూ ఉన్నారు. ఇది ఒక కనపడినటువంటి శత్రువు. అది కూడా ఏ విధంగా వస్తుందో మనం చూస్తే, ఎక్కడన్నా ఒక టచ్ పాయింట్, ఆ టచ్ పాయింట్ని మనం ఏ పరిస్థితిలో టచ్ చేసి మన బాడీని టచ్ చేసినా, మన ముక్కు దగ్గర కానీ కళ్ళ దగ్గర కానీ నోటి దగ్గర పెట్టుకుంటే అక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోతూ ఉంది. దానికోసం నేను చెప్పింది, దీన్ని ప్రివెంట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దాన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలనుకున్నప్పుడు నేను మొదటి నుంచి చెప్పింది కూడా, బయట నుంచి ఎవరు వచ్చినా క్వారంటైన్ మెయింటైన్ చేయాలి, స్ట్రిక్ట్గా చేయాలి. అక్కడి నుంచి స్ప్రెడ్ కాకుండా కాపాడుకోగలిగితే మనం సర్వైవ్ అవుతాం. ఇందులో ఇంకోటి చూస్తే, క్వారంటైన్ టైం 14 రోజులు ఇంక్యుబేషన్ టైం. ఇంక్యుబేషన్ ఒక 14 రోజుల లోపల ఎప్పుడైనా బయటపడుతుంది. ఇంత ముప్పన్నీ వచ్చినట్టే కూడా 1-2 రోజుల్లో బయటపడేది, అది ఇట్లా కాకుండా 14 రోజుల్లో బయటపడతా ఉంది. 28 రోజుల్లో కూడా బయటపడే సందర్భాలు ఉన్నాయి. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాక్డౌన్ చేసినప్పుడు మేము పూర్తిగా సమర్థించాం. అది సరైన నిర్ణయం. అది కానీ చేయకుండా ఉంటే మనం చాలా ప్యాథటిక్ కండిషన్కి వెళ్ళిపోయేవాళ్ళం, ప్రమాదకరమైన పరిస్థితులకు జారిపోయే పరిస్థితి వచ్చేది. అయితే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాక్డౌన్ 1 అయింది, లాక్డౌన్ 2 ఇచ్చారు. మే 3వ తారీఖు పూర్తవుతుంది. అయితే కొన్ని ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదాలు ఇంకా మనం వెంటాడుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 24,40,40,000 కేసులు వచ్చాయి. ఇప్పటికే 1,68,000 మంది చనిపోయారు. మన దగ్గరికి వస్తే 18,530 కేసులు వచ్చాయి, 591 మంది చనిపోయారు, 3,210 మంది రికవర్ అయ్యారు. అదే మరి మహారాష్ట్ర హైయెస్ట్ వచ్చాయి. కడాన ప్రెస్ వాళ్ళు కూడా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి, 53 మంది విలేకరులకు కూడా కరోనా వైరస్ వచ్చే పరిస్థితి వచ్చింది, వార్తలు సేకరించే విలేకరులు కూడా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చే మందికి 757 మందికి వచ్చింది. అదే మరి 22 మంది చనిపోయారు, 96 కేసులు మాత్రం రికవర్ అయినాయి. ఇంకా 639 కేసులు రికవర్ కావాలి. ఇక్కడ ఒక డేటా మనం చూస్తే, నిన్న ఒక్క రోజున 1,318 కేసులు పెరిగాయి మన రాష్ట్రంలో. ఈ కేసుల్లో దక్షిణ భారతదేశం, నార్త్ ఇండియాలో అయితే మధ్యప్రదేశ్, గుజరాత్ పీక్ వెళ్ళాయి. రేపు రాబోయే రోజుల్లో ప్రమాదకరమైన సంకేతాలు వచ్చే పరిస్థితి వచ్చింది. మహారాష్ట్ర ఎట్లా అదే లెవెల్లో పెరుగుతూనే ఉన్నాయి, ఇంకో పక్క ఢిల్లీ కూడా అట్లే ఉంది. కానీ దక్షిణ భారతదేశంలో చూస్తే నిన్న 24 గంటల్లో తమిళనాడులో 43 కేసులు పెరిగితే, తెలంగాణలో 29 కేసులు పెరిగితే, కర్ణాటకలో 18 కేసులు పెరిగాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో, కేరళలో 6 కేసులు పెరిగాయి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 76 కేసులు పెరిగాయి. ఇది అలార్మింగ్ సిచ్యువేషన్. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాను, మీరు ఈ కరోనా వైరస్ని
అండర్మైన్ చేయడం కానీ, అండర్ ఎస్టిమేట్ చేయడం కానీ, కావాలని దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన కూడా తప్పని నుంచి చాలా ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చాను. అదే సమయంలో ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్ నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా మనం చేస్తే మన ప్రాణాలు కాపాడుకుంటాం అనే ఆలోచన చేస్తూ ఉంటే, మీరు మాత్రం ఈరోజు ఆలోచిస్తే అది కాకుండా రాజకీయాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నాను, మేము చెప్పేది ఆల్ రాజకీయ పార్టీలు, ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండొచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆల్ రాజకీయ పార్టీలతో ఒక సమావేశం పెట్టండి. మీకు నచ్చిన ఆఫీసర్లు కానీ మేధావులు పిలవండి. మనం అందరితో మాట్లాడిన తర్వాత దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతామో చేద్దామని పదే పదే చాలాసార్లు చెప్పాం. ఈ ప్రభుత్వం ఏమీ లెక్క పెట్టుకోవాలి. ఇది చాలా తప్పిది. నేను చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను ప్రవర్తన పట్ల. ఇది మీ సొంత విషయం కాదు, మీ ఒక్కరికి సంబంధించిన విషయం కాదు. ఇది 5 కోట్ల ప్రజలకు ప్రాణాలకు సంబంధించిన విషయం. దీంతో అందరం కలిసి సమిష్టిగా యుద్ధం చేయాలి తప్ప మీ ఇష్ట ప్రకారం ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఒక ఎక్కడికి తీసుకుపోతున్నారో అర్థం కాని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఒక రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు, ఇది దేశ మనుగడకు సంబంధించిన విషయం, ప్రజల యొక్క ప్రాణాలకు సంబంధించిన విషయం. ప్రజలు బతికితే మనం రాజకీయం చేస్తాం. ప్రజలే ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే అధికారం మనకెవరికి లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక బాధ్యతతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్రానికి వచ్చే ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూస్తే మొత్తం టెస్ట్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టేస్తున్నారు. అదే మాదిరిగా కొన్ని రాష్ట్రాల్లో అయితే చాలా క్లియర్గా గవర్నమెంట్ లెవెల్లోనే పెట్టి కంట్రోల్ చేసి ల్యాబొరేటరీస్ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. దీంట్లో చేయాల్సింది జిల్లా, ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో 11 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. ఈ జోన్స్ కూడా మీరు రెడ్ జోన్స్ కానీ ఆరెంజ్ జోన్స్ కానీ దాని కింద వైపు గ్రీన్ జోన్స్ కానీ డిక్లేర్ చేశాం. ఎక్కడికక్కడ టెస్టులు చేసి హాట్స్పాట్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే తప్ప ఇది నివారించే పరిస్థితులు లేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఈరోజు మనం ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. ఎందుకు నెగ్లెక్ట్ చేశారని అడుగుతున్నాం. ఒక డాక్టర్ నెల్లూరులో చనిపోయాడు. అతను చేసిన తప్పేంటి? కరోనా పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఆయన చనిపోయాడు. ఆయనకు వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్స్ ట్రీట్ చేయకపోతే మెడ్రాస్కి తీసుకపోతే మెడ్రాస్ హాస్పిటల్లో చనిపోతే ఆయన డెడ్ బాడీ తీసుకురావడానికి కూడా ఆ ఊరోడు వద్దంటే అక్కడనే ఫ్యూనరల్ చేసి కడాన వాళ్ళ ఊరికి బంధువుల ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులు పోయినా వాళ్ళందరూ క్వారంటైన్ పంపించారు తప్ప రావద్దని ప్రజలు జాగ్రత్త తీసుకుంటున్నారు. భయభ్రాంతులు అయిపోయారు. అలాంటిది మీరు ఎక్కడ జాగ్రత్తలు తీసుకుందని అడుగుతున్నా. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఒక డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఢిల్లీకి వచ్చినప్పటికీ మీరు ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నారా? ఈరోజు కర్నూలు జిల్లా ఏమైంది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మళ్ళీ ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు మీరు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ప్రాపర్ పర్సనల్ ఏదైతే ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఉంది ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయా? వాళ్ళకి ఇచ్చే మాస్కులు కానీ గ్లౌస్ కానీ గౌన్లు కానీ ఇది సేఫ్గా ఉందా? ఎవరైనా ఆడిట్ చేశారా? నేను చాలాసార్లు కూడా అడిగాను. వీటన్నిటిపైన ప్రాపర్ ఆడిటింగ్ జరగాలి, క్వాలిటీ టెస్ట్ జరగాలి. క్వాలిటీ టెస్ట్ జరిగి ముందు ఎవరైతే ఫీల్డ్లో ఉంటారో వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలి.
వీళ్ళంతా కూడా కరోనా మీద ఫైట్ చేసే ఫ్రంట్ లైన్ వారియర్స్ వెళ్ళి నిన్న ఒక ఏఎస్ఐ చనిపోయాడు. అంటే ఎవరైతే దీని మీద ప్రిపేర్ అయ్యి మాకు కరోనా వచ్చినా తట్టుకుంటామని, లేకుంటే బాధ లేదు కానీ ప్రజలు కాపాడాలనుకొని త్యాగాలు చేయడానికి సిద్ధమైన మనం రక్షించే విధానం ఇదేనా? ఈరోజు ఇంటింటికి పొమ్మంటున్నారు, డిస్ట్రిబ్యూషన్ చేయమంటున్నారు, లేకుంటే వాళ్ళు తీసుకోమంటున్నారు. ఫస్ట్ నుంచి చాలా తప్పులు జరిగాయి. నేను అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చాను. కడాన మీరు చూస్తే ఎంత దారుణం అంటే, ఎంత బాధాకరం అంటే, నిన్న కిడ్స్ వ్యవహారం ఇది ఎంత దారుణం. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు ఎదురుదాడి చేసేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీరు చెప్పిన స్టేట్మెంట్సే మనం చూస్తే మెడ్టెక్ జోన్ ఉన్నారు. ముందు మెడ్టెక్ జోన్ మీద ఆరోపణలు చేశారు. తర్వాత ఇటీవల మా విజన్తోనే మెడ్టెక్ జోన్లో మేమంతా ఎక్విప్మెంట్ తయారు చేస్తాం మళ్ళా మాట్లాడడం మొదలుపెట్టారు. దాని మీద ఈరోజు మీరు చూస్తే మేకపాటి అయితే ఒకసారి మాట్లాడుతూ ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ 1 అవర్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి, దట్ ఈస్ ది విజన్ ఆఫ్ సీఎం, మొత్తం దేశానికే మేము ఆదర్శం అవుతాం, వెంటిలేటర్స్ కానీ కిట్స్ కానీ ఇక్కడి నుంచి తయారు చేస్తాం, మేము ఇస్తామని మీరు మాట్లాడారు. మేకంతా 7,50,000 తయారు చేస్తామని ఏప్రిల్ 8 తారీఖున చెప్పారు. దానిపైన ఈయన A2 ఎవరైతే ఉన్నారో ఆయన ఇష్టానుసారంగా అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన 14 ట్వీట్ పెట్టి చూసారా ఇది దేశానికి కావాల్సినవన్నీ కూడా మేమే సప్లై చేస్తామని మాట్లాడారు. ఈరోజు మీరు చూస్తే సౌత్ కొరియా నుంచి ఏప్రిల్ 18న ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నారు, 730 రూపాయలు పెట్టారు. అదే ప్రకారం ఏప్రిల్ 3వ తారీఖున ప్రారంభించి ప్రాసెస్ అంతా కూడా ఛత్తీస్గఢ్ 372 రూపాయలు తెప్పించారు. సేమ్ బ్రాండ్, సేమ్ కంపెనీ. ఇప్పుడు అడిగితే మేము కూడా తగ్గించుకుంటా ఉంటారు. అంటే పట్టుబడిన తర్వాత తగ్గిస్తారు. ఇది ఏ విధంగా సంకేతాలు ఇస్తుంది నేను అడుగుతాను. స్ట్రైట్ క్వశ్చన్ ఈ గవర్నమెంట్. ఒక పక్క పేద ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడే విధంగా మీరు ప్రవర్తించడం ఎంత న్యాయం? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మనం లాక్డౌన్ అనౌన్స్ చేసి తిండి లేకపోయినా ప్రాణాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని గౌరవించాలి అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా లాక్డౌన్లో ఉన్నారు. అలాంటప్పుడు ఇలాంటి కిడ్స్ విషయంలో కూడా మీరు కక్కుర్తి పడితే మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు ఏ విధంగా ప్రజల ప్రాణాలు కాపాడుతారు? మేము మాట్లాడితే మా మీద విమర్శలు, ఇప్పుడు కేసులు పెడతా ఉంటారు. దేనికి కేసులు? కర్నూలుని ఒక శ్మశానంగా చేస్తామంటే మీ ఇష్ట ప్రకారం ఇది తప్పు అని ఎవరైనా నోరు తెరిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా మీరు? ఇది చాలా దురదృష్టం, బాధాకరం. ఇప్పుడు ఒక పక్కన మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడ చేయాలి? రైతులున్నారు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యవసాయ రంగం మొత్తం మీరు చూస్తే అక్వాకల్చర్ రైతులకి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇంకొక పక్క పౌల్ట్రీ రైతులు దెబ్బతిన్నారు. ఇప్పుడు ఉన్నా కూడా వచ్చినప్పుడు రేట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర పౌల్ట్రీ ఎప్పుడో ఎత్తిపోయే పరిస్థితి వచ్చింది. హార్టికల్చర్ పండ్ల తోటలు అయితే మీరు చూస్తే ఒక దిక్కడ ₹2 లేకుంటే తోటలోనే ఎండబెట్టే పరిస్థితి, కొళ్ళబెట్టే పరిస్థితి. ఇంకో దిక్కడ మార్కెట్లో ₹20. దీన్ని మనం లాజిస్టిక్స్ పెట్టి రైతు బజార్కి ట్రాన్స్పోర్ట్ చేయలేవా? ఏమవుతుంది? ₹3 అమ్మాం, మార్కెట్ ఇంటర్వెన్షన్ ₹5 ఇద్దాం, అక్కడ తీసుకొచ్చి అన్ని రైతు బజార్లో పెట్టచ్చు. మీరే కావాలంటే మొబైల్ రైతు బజార్లో పెట్టి ₹3 అమ్మచ్చు. రైతు ఒక ₹2 తక్కువ వచ్చినా మనం వినియోగదారులకు ₹2 చౌకగా ఇచ్చిన ఆ వారం మనం భరించుంటే 2 పక్కల ఉపయోగపడేది. అట్లా కాకుండా మొత్తం దెబ్బతింది. బనానా మొత్తం బనానా అయితే ఎవడో కొనేలాగా లేకుండా ₹2 కొంటున్నారు. అలాంటిది ఇప్పుడు ₹15 ఒకప్పుడు అమ్మేది. పెట్టిన పెట్టుబడులు అన్నీ పోయినాయి. ఇంకొక పక్క పుచ్చ కానీ, మిరప కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ
ఏ ఊర్లో చూసినా అన్ని పండ్ల తోటలో వచ్చిన పళ్ళన్నీ పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ రైతులు ఇంకో పక్క ఎవ్రీడే స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మేము రైతులను ఆదుకుంటాం. నేను అడుగుతున్నా, ఈ సమయంలో స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఆదేశించాడు, మేము పనిచేస్తాం. ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం ఏంటి? ముఖ్యమంత్రి అమలు చేయాలి. ఆయన ఎక్కడో ఉండి ఆయన ఆదేశాలు ఇస్తే బయట వచ్చి ఒక ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, నేను ఆయన ఆదేశించాడు కానీ నేను చెప్తానని. ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇన్ని రోజులు అయింది, ఎందుకు ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీ చేతగాంతనమా, మీ వైఫల్యమా, లేకుంటే ఏమైనా పర్వాలేదని ధీమానా? నాకు అర్థం కాదు. ఇంతవరకు మీరు రైతులకు చెప్పిన మాట ఒక్క మాట అయినా సరే అమలైందా అని అడుగుతున్నాను. సమాధానం చెప్పమని నిలదీయాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మీరు ఇంకో పక్కన చూస్తే మొత్తం నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో అతను పండించిన పంట అమ్మలేక రఘురామరెడ్డి అనే వ్యక్తి పురుగు మందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకొక పక్క కృష్ణా జిల్లా పెనుమంచిప్రోలు మండలంలో ముళ్లపాడు గ్రామంలో ఒక రైతు 42 సంవత్సరాలు కొత్తపల్లి మోహన్ రావు పంట నష్టం వచ్చే కొద్దికి పురుగు మందు చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందుల్లో చిన్నరంగాపురంలో ఏదైతే బొగ్గుల సాయి పాల్ రెడ్డి అనే రైతు చీనీ పంట ఏదైతే అక్కడే పొలంలోనే విషగుడుకులు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల తాళలేక మహిళా రైతు మంగమ్మ 52 సంవత్సరాలు గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ మీరు ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించారని నేను అడుగుతున్నాను, రైతులకు భరోసా ఇచ్చారని అడుగుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడాను, సాయంత్రానికి ఒక హాఫ్ డజన్ మాట్లాడతాను. మన కన్నా లక్ష్మణ్ గారు మాట్లాడారు, ఆయన పేరు విరుచుపడిపోయారు. లేదంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, ఆయన పేరు పడిపోతారు. అంటే మీ పని దాడులు చేయడం తప్ప ఎక్కడైనా సజెషన్స్ తీసుకుని ఈ సజెషన్స్ అమలు చేసి ఇంకా సూచనలు ఇవ్వండి, అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే ఆలోచన ఎక్కడ మీకు వచ్చిందా? ఎక్కడా రాకుండా పోవడం శోచనీయం. పోలీసులు కూడా వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకున్నాను, వాళ్ళ బాధలు నేను అర్థం చేసుకున్నాను. ఎవరైనా సరే డీజీ పోలీసుల్ని ఫీల్డ్లోకి పంపించేటప్పుడు వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ ఇచ్చే విధంగా వాళ్ళు పంపించాల్సిన బాధ్యత పైన ఉంది. ప్రాపర్ పీపీఈలు ఇచ్చారా? ప్రాపర్ పీపీఈలు తీసుకొని వెళ్ళారా? వెళితే ఎందుకు ఏఎస్ఐ చనిపోయాడు? దీనికి సమాధానం ఏంటి? అదేవిధంగా పోలీసులు కూడా ప్రజల పాపం ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకు ఒక టైమింగ్ ఇవన్నీ పెట్టడంలో ఫెయిల్ అయ్యి పాలకొల్లు ఎల్ఆర్ నగరంలో పోలీస్ ట్రైన్ వినిపించగా పరిగెత్తే కొద్దికి టిఫన్ నుంచి తినడానికి వచ్చారు. ఇంకేమీ లేక అక్కడి నుంచి అక్కడికక్కడ వీరాంజలి తను పరిగెత్తి 57 సంవత్సరాలు చనిపోయే పరిస్థితికి వచ్చాడు. వెస్ట్ గోదావరి జిల్లాలో చింతలపూడిలో వెంకటాపురంలో మళ్ళా బయట వస్తే భాస్కర్ రావు అతను 50 సంవత్సరాలు, అతను ఇంకా అరెస్ట్ చేస్తారు పరిగెత్తే కొద్దికి అతను అక్కడే కుప్పకూలి చనిపోయాడు. కర్నూలు జిల్లాలో పెదహరివాడంలో ఒక యువకులు పోలీసు లాఠీ తప్పించుకుని పరిగెత్తి ఒక యువకుడు చనిపోయాడు. నిన్న ఇంట్లో వాళ్ళకు మెడిసిన్ తేవాలని సత్యనపల్లిలో పోతే పోలీసు లాఠీ చార్జీలో యువకుడు చనిపోయాడు. నేను అడుగుతున్నా, ఈజ్ ఇట్ రైట్? అంటే మనం ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఉంది, ఏ విధంగా మన ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాము, ఇవన్నీ కొన్ని సంఘటనలు మాత్రం. ఈరోజు నేను చూశాను కొవ్వూరులో యూపీ నుంచి వచ్చినటువంటి కార్మికులు, వలస కార్మికులు కొవ్వూరులో ఉన్నారు. మనం అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాం. నిన్న కూడా నేను తమిళనాడు అడిగాం, గుజరాత్ అడిగాం, అన్ని రాష్ట్రాలకు నేను లెటర్స్ పంపిస్తున్నాను. వాళ్ళు అక్కడ ఉండే మన వాళ్ళని ఆదుకుంటున్నారు. ఇక్కడుండే వలస కార్మికులను ఆదుకునే బాధ్యత మనకు ఉందా లేదా? ఎందుకు ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని వాళ్ళు ఎందుకు ఆదుకోలేకపోతున్నారు? దే హ్యావ్ టు ఆన్సర్.
దానికి ఆన్సర్ లేదు, మాకు తిండి లేదని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎవరైనా కరోనా వైరస్ వస్తే దానిపైన మీరు టెస్టులు చేసి సెగ్రిగేట్ చేసి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. క్వారంటైన్లో ఉండి చనిపోవడం ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం? అంటే క్వారంటైన్లో మీరు టైం టు టైం టెస్టులు చేస్తే వాళ్ళకు ఆటోమేటిక్గా పాజిటివ్ ఉందంటే హాస్పిటల్ తీసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు పోలీసులు లాకప్లో ఉన్నప్పుడు ఎట్లయితే ఖైదీలు చనిపోతారో అలాంటిది. అంటే మీరు నిర్లక్ష్యం పూర్తిగా. గుంటూరు జిల్లాలో నర్సారావుపేటలో వరకట్ట ప్రాంతంలో చెందిన ఒక వ్యక్తి ఫీవర్ ఆసుపత్రిలో తీసుకుపోయి 9వ తరగతి చనిపోయారు. ఇంకొక పక్కన పెడన క్వారంటైన్లో ఉండే ఒక అతను గుండెపోటుతో చనిపోయారు. ఇంకొక పక్కన ఒక అతను చింతలపూడి మండలం రాఘవాపురంలో రవీంద్ర కూరగాయల కోసం కత్తి ఇది అతను చనిపోయే పరిస్థితి. క్వారంటైన్లో కూడా ఉండి జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. మొన్నే ఒక సంఘటన నేను చూశాను. ఒక అతను వలస కూలి ఇంట్లో నుంచి ఊర్లో నుంచి గుంటూరు నుంచి బయలుదేరి వెళ్ళిపోతా ఉంటే కుప్పగోలి రోడ్డు మీద చనిపోయాడు. ఈ సంఘటనలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా శ్రద్ధ చూపించే పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరైనా కరోనా వైరస్ వచ్చి రాష్ట్రం ఈ విధంగా ఉంటే ఎవ్రీడే మేము పంచాయతీ ఎలక్షన్ పెడతాం అడుగుతారండి. మనుషులే ఉంటారా చనిపోతారా అనే పరిస్థితిలో ప్రజలంతా కూడా ఎలక్షన్ కమిషన్ మంచి పని చేశాడు అని అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు అభినందిస్తున్నారు. ఏమని మంచి పని చేశాడు ఆయన, కానీ ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మేము కానీ ఓటేయడానికి పోయి 2 సార్లు ఓట్లు వేసుంటే ఈ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ ఈ ప్రమాదం ఎంత భయంకరంగా తయారయ్యేదని వాళ్ళు భయపడితే సుప్రీంకోర్టు కూడా దాన్ని అభ్యర్థి చేస్తే కడాన మీరు చేసిన బహుమానం ఏంటి? ఒక ఆర్డినెన్స్ ఇస్తారా? ఈ సమయంలో అతను తీసేస్తారా? అది కూడా తీసేయడం ఏంటి? ఆర్డినెన్స్ ఇచ్చి అతన్ని తీసేసి అది కూడా బయట రాలేకుండా చేసి ఆ కనకరాజు అతన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెన్నై నుంచి తీసుకొచ్చి అది కూడా అంబులెన్స్లో తీసుకొచ్చి 80 సంవత్సరాల పైన ఉండే వ్యక్తిని మేము ఎవరు రావాలన్నా క్వారంటైన్ పెడతాం, మీరు రావడానికి వీలు లేదని మమ్మల్ని బెదిరిస్తూ ఆయన్ని ఏ యాంగిల్లో తీసుకొచ్చారు? సమాధానం చెప్పండి. అప్పటికే తమిళనాడులో పీక్లో ఉన్నాయి కేసెస్, రాకూడదని మీరే చెప్పారు. విజయవాడకు హైదరాబాద్ నుంచి కొంతమంది వస్తే రాకూడదనుకుని చెక్ పోస్టర్ నిలిపేశారు. గుంటూరు ద్వారా వస్తే దాచేపల్లి రోడ్లో వస్తే వాళ్ళు రానియకుండా చేసి లాఠీ చార్జ్ చేశారు. మీరు వాళ్ళు పారిపోయారు. అలాంటిది ప్రభుత్వమే నేరం చేస్తే ఏం చెప్పాలి? మీకు ఎందుకు తీసుకొచ్చారు? ఏం ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరా? అలాంటి వ్యక్తిని ఎక్కడి నుంచి తేవాలి? మళ్ళా తెచ్చి పెడితే ఏమని అడిగితే ఆయన ఒక ఎస్సీ అంటే దానికి ఒక ఎస్సీ కోణం, దానికి ఒక ఎదురుదాడి. ఇవన్నీ చాలా దారుణం, చాలా నీచం కూడా. అవన్నీ మానుకోవాలి. ఇప్పుడు ఒక పక్క కరోనా వైరస్ అంటే నాన్ అఫిషియల్ అపాయింట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ యూనివర్సిటీకి వేసుకుంటారు ప్రతి ఒక్క రోజు. ఎందుకంటే నేను ఏమంటానంటే ఎప్పుడైనా సరే మనం మాట్లాడే మునుపు మనం చేసే పనులు కూడా ఆలోచించుకొని చేయాలి. ప్రతిరోజు ఎవరో ఒకరిని ఒక చైర్మన్గా వేస్తారు. ఒకప్పుడు కావాలని నేను ఎప్పుడు కూడా సామాజిక న్యాయాన్ని పాటించడం నెంబర్ 1. నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తప్పు చేయను. ఫేక్ న్యూస్ పెట్టి ఇష్టానుసారంగా ప్రచారం చేసిన మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఒకే సామాజిక వర్గంలో మీరు వేసుకోవడంలో ఆ సామాజిక వర్గానికి లాభమా? ఎందుకంత ఆత్రత? ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. కరోనా వైరస్ మీద ప్రతిరోజు నేను చూస్తున్నా. స్టార్టింగ్ విత్ ఎంత స్లైట్గా ఎంత సింపుల్గా అని చెప్పారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లేసిపోతుంది, ఇట్లా మాట్లాడారు. దానివల్ల ఏమైంది? దానివల్ల చులకన భావం ప్రపంచంతో వచ్చింది. పర్వాలేదు, కానీ మన వాళ్ళకి ఏమనుకున్నారంటే ముఖ్యమంత్రి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, ఏమీ కాదంటున్నాడని దాన్ని అశ్రద్ధ చేసే పరిస్థితికి వచ్చాం.
కొంప గోలే పరిస్థితి వచ్చిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితికి వస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ వచ్చేదేంటి? ఇప్పుడు జాగ్రత్త ఇప్పుడు కూడా తీసుకోవడం లేదు. నేను డే 1 మీకు ఒకటే చెప్తున్నా, మీరు కేసులు దాస్తున్నారు, దాచొద్దండి. ఇక్కడ కూడా ఒక విషయం ఉంది, ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన కూడా ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో భాగం, వారికి కూడా చెప్తున్నా. 80% ఎక్కడికి రాకపోయినా క్యూర్ అయిపోతుంది. 80-85% క్యూర్ అయిపోతుంది. 15% హాస్పిటల్ రావాల్సి వస్తుంది. 15% హాస్పిటల్ వస్తే 3-4% చనిపోతారు. 15% వస్తే మన దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయండి. ఈరోజు తెలంగాణలో నేను ఎప్పుడో కట్టిన గచ్చిబౌలిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటే దాన్ని ఈరోజు కన్వర్ట్ చేశారు హాస్పిటల్గా. అది చూస్తే నేను గర్వపడ్డా. ఆ రోజు నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్గా కట్టినటువంటి బిల్డింగ్ని ఈరోజు కరోనా వైరస్ కోసం 1500 పడకలతో హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు. వార్ ఫుటింగ్, అది స్ఫూర్తి. ఎందుకు మీకు కొరవడిందని నేను అడుగుతున్నాను. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కొన్ని డెత్ని అండర్మైన్ చేస్తారు. మీరు కరోనా వైరస్ చనిపోతే చూపారు అంటే ఇవన్నీ కూడా ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇప్పటికైనా నేను మాట్లాడకపోతే మీ ఇష్టానుసారంగా మీరు తిడతా ఉంటే మేము భయపడిపోయి మీ బూతులకు మీ తిట్లకు మేము కానీ గమ్మునుండిపోతే మేము కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతాం. అవసరమైనప్పుడు గట్టిగా అపోజ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, గట్టిగా చెప్పవలసిన బాధ్యత మా పైన ఉంది. అవసరమైతే ఏ విధంగా దీన్ని సవరించాలో, సవరించకపోతే అన్ని రాజకీయ పార్టీలు కలిసి చరిత్ర మమ్మల్ని క్షమించదు, మళ్ళా జరిగిన నష్టాన్ని కాపాడుకోలేము. ఆ ఉద్దేశంతోనే ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకులుగా మేము ప్రవర్తిస్తున్నాం. అందుకని చాలా క్లియర్గా మేము చెప్తున్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్ ఉంటే ఎట్టుండేదండి? కనీసం ఇంతమంది తిండి లేకుండా ఉండే వాళ్ళకి అన్నా క్యాంటీన్లో పోతే కనీసం కొద్దిగా భోజనం దొరికేది. మెడ్టెక్ జోన్ గురించి ఎన్ని మాట్లాడారండి మీరు? ఇప్పుడు ఏమైంది చెప్పండి. రెండోది టెక్నాలజీ. నేను చాలా సమయంలో మీకు చెప్పాను, టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకొని ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఈరోజు నేను జూమ్లో మాట్లాడుతున్నానంటే మీరు విలేకరులు కూడా వచ్చే ప్రమాదం ఉంటే కరోనా వైరస్, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ మీతో మాట్లాడుతున్నా, మీరు కింద వరకు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలు కూడా ఇంటింటికి తిరిగి కరోనా వైరస్ను స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. మొన్న మీరు చూశారు కాళహస్తిలో ఒక ఎమ్మెల్యే ఊరేగింపుగా దాతలు డబ్బులు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి చూసి మొత్తం వాళ్ళంతా కూడా ఇన్స్పైర్ అయిపోయారు, అందుకని ఇచ్చారని ట్రాక్టర్లు పెట్టి, మనుషులు పెట్టి, పోలీసులు అదే మరి ఆఫీసర్ల యొక్క సహకారంతో ర్యాలీ తీశారు. ఈరోజు ఆఫీసర్లో 13 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఎందుకు అడగలేదు? తప్పు చేసామని ఎందుకు నిలదీయలేకపోయాడు? ఇలాంటివి 1-2 సంఘటనలు గుంటూరులో జరిగింది. ఢిల్లీకి పోయిన తర్వాత జరిగితే అందరూ కూడా బాధపడ్డారు. ఆ రోజే కానీ మీరు సరిగా యాక్ట్ చేసి ఉంటే ఆ ఎమ్మెల్యే చేసిన దానిపైన ఈరోజు 90 మంది 100 మంది గుంటూరులో వచ్చే పరిస్థితి లేదు. అంటే ఈరోజు ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటా ఉంటే మేము మీకు సహకరించాలా? కేసులు పెడితే కూడా మేము విమర్శించినా మీరు ఇలా అపోజిషన్ పార్టీస్ పైన పెట్టారు, సోషల్ మీడియాలో మాట్లాడితే పెట్టారు, కడాన ప్రెస్ మాట్లాడితే మీ పైన పెట్టారు, ప్రత్యేకమైన ఒక బ్లాక్ చట్టం తీసుకొచ్చారు, బ్లాక్ మెయిల్ చేశారు. ఇప్పుడు ఇంకా ఇష్టానుసారంగా మీరు దీంట్లో కూడా ముందుకుపోతారు, ప్రాణాలు తీసేస్తామంటే ఇది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తుంది. కడాన మీరు ఒకసారి చూస్తే వేరే రాష్ట్రాలన్నీ ప్యాకేజీలు ఇచ్చి ఎప్పటికప్పుడు మళ్ళా మానిటరింగ్ చేసుకొని ఇంకా ఎక్కువ ఇస్తామంటే మీరు మాత్రం ఒక 5-6 కేజీలు బియ్యం ఇస్తారా? దానికి కందిపప్పు ఇచ్చి కొన్ని రోజుల తర్వాత కందిపప్పు కూడా చేసి శనగలు ఇస్తారా?
అది కూడా అరాకొర తెలియనట్టు ఇస్తున్నారు. ఆ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే మీడియా వాళ్ళు బయట రాలేకపోతున్నారు వేరే కథ, కానీ వాళ్ళు తినేవాళ్ళు బాధపడతా ఉంటే ఏ విధంగా ఉండగలుగుతారు? మనం పక్క రాష్ట్రాల్లో చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కేరళలో అయితే 15 కిలోల బియ్యంతో పాటు 16 రకాల వస్తువులు ఇచ్చారు. 2 నెలలకు సరిపోయే 90 లక్షల కుటుంబాలకు ఇచ్చారు. ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? ఏంటి ఎందుకు మీకు ఇది? అంటే మొత్తం నవరత్నాలు అన్ని ఇచ్చేస్తాం అది ఇది మాట్లాడిన మీరు ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉంటే, ఆకలితో బాధపడతా ఉంటే కనీసం వాళ్ళ ఇంటికి పంపించలేని పరిస్థితి అనేది. ఇన్ని లక్షల మంది వాలంటీర్లు పెట్టుకుని ఒక్కొక్కరికి ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ వచ్చి లైన్ నిలబడుకోమని తీసుకోమంటారా? ఈజ్ ఇట్ రైట్? అదే కేరళలో ఏ వాలంటీర్స్ లేకపోయినా బ్రహ్మాండంగా చేయగలిగారు. 1 టైం చేయడానికి ఇంత వాలంటీర్స్ కావాలన్నా, ఒకవేళ ఆ సమయంలో అవసరం లేకపోతే ఎందుకంటే వీళ్ళు రెండోది ఏం చేయడానికి ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చారు. వాళ్ళు మొత్తం ప్రొటెక్ట్ గేర్ని, పీపీఎల్ని పెద్ద ఎత్తున ఇచ్చారు. మీరు ఇన్నిసార్లు కొట్టుకుంటే ఒక డాక్టర్ నా దగ్గర మాస్క్ లేదు అంటే అతను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇంకొక డాక్టర్ చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక డాక్టర్, ప్రైవేట్ డాక్టర్ చనిపోయాడు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? జూనియర్ డాక్టర్స్ మా దగ్గర మాస్కులు లేవు, మా దగ్గర పీపీఈలు లేవు, మీరు ఎవరన్నా ఇవ్వండి, మేము బాధపడుతున్నాం, మా ప్రాణాలు కాపాడుకుంటామని అడిగే పరిస్థితి వస్తే ప్రభుత్వానికి సీరియస్నెస్ లేదా? ఎంత దుర్మార్గం, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎవరైనా దాతలు ఇస్తే వీళ్ళకి చెప్పి ఇవ్వాలని జీవో తీసుకొచ్చారు. ఎన్జిఓస్ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయకూడదంట, గవర్నమెంట్కే ఇవ్వాలంట. అంటే దాతలు కూడా ఇచ్చేది వీళ్ళ పేరు చెప్పుకోవాలంట. వీళ్ళు ఎంత నీచం అనేది! మరి ఎవడో పేరు ఎందుకు ఇస్తారు? ఒక మానవత్వం కోసం ఇస్తారు, ఒక పేరు కోసం ఇస్తారు. ఉన్నా లేకపోయినా ఒక పూట తిని ఒక పూట ఇంకొకటికి ఇద్దామని ఇస్తే వాళ్ళు కూడా నా ద్వారా ఇవ్వాలి, మా వాలంటీర్లు ఇవ్వాలి, ఎవడో ఊర్లోకి పోకూడదు, ఓకే, స్ప్రెడ్ కాకూడదు, అది వేరే విషయం. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మీరు పెట్టండి. ఆ ఊర్లో వాడు కూడా ఆ ఊర్లో కూరగాయలు వేస్తే మీకు అబ్జెక్షనా? ఏంటి మీకు ఎందుకు అబ్జెక్షన్? ప్రధానమంత్రి చెప్పాడు, ఒకరు కలిసి నలుగురికి కాపాడండి. ఈ కష్టకాలంలో సేవాభావం ఉండాలి, సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి అని చెప్పినప్పుడు ఎందుకు మీరు ఇలాంటి ప్రవర్తన చేస్తున్నారు? వాళ్ళపైన కేసులు పెడతారు. అంటే ఇది చాలా, ఎవరైనా సరే ప్రాపర్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి, దానికి సెకండ్ థాట్ లేదు. కానీ అది పెట్టుకొని పోయి ఆ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఊర్లో కేసులు లేనప్పుడు ఆ ఊర్లో ఉన్న సహకరించుకోమని నేను ఎన్నోసార్లు పిలిపించా. దానివల్ల చాలామంది ముందుకు వచ్చారు. ఎన్నోసార్లు ఇంతవరకు కూడా చేశాం. ఒకరు 10 మందికి ఉపయోగపడాలి, సేవాభావం రావాలి. ఎందుకు కంపెనీలన్నీ ఇచ్చేటప్పుడు సద్వినియోగం మొత్తాన్ని ఇచ్చాం. ఈ విషయం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈరోజు చూస్తే క్వారంటైన్ సెంటర్స్ కూడా ఐసోలేట్ చేయడం, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయమని చాలా స్పష్టంగా చెప్పినా కేరళ ఇవన్నీ చేసి మనం చేయలేకపోయాం. ఇంకొక పక్క కేరళలో 71.4% రికవరీ రేట్, మన దగ్గర 12.7%. వేర్ ఇస్ ది డిఫరెన్స్? అక్కడ ఎవరైతే సిమ్టమ్స్ ఉన్నాయో, ఎవరైతే ఆ ఏరియాలో వలనరబుల్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళారు. వీళ్ళు తీసుకుపోయిన వాళ్ళందరినీ ఎవరినంటే వాళ్ళు తీసుకెళ్ళిపోవడం ఒకటి. రెండోది, సీరియస్ కేసులు తీసుకుపోయి నెక్స్ట్ హాస్పిటల్ పోయే పరిస్థితి వస్తున్నారు. అందుకే మన దగ్గర చాలా మంది లాంగ్ టర్మ్, ఈరోజు మనం డేటా చూస్తే 19 days క్వారంటైన్లో ఉన్నారు. హాస్పిటల్లో రికవర్ కాకుండా 19 days ఉన్నారు. హాస్పిటల్లో 19 days ఉన్నారంటే 14 days ఇంక్యుబేషన్ టైం. ఇంకా ఎక్కువ ఉన్నారు. కనీసం కొంతమంది అయినా అన్ని రాష్ట్రాల మాదిరిగా 2 times నెగిటివ్ వస్తే వాళ్ళందరినీ పంపించే పరిస్థితి ఉండాలి. అది కూడా జరగడం లేదు. ఇంకో పక్కన కేరళలో 2 మరణాలు జరిగాయి. మన దగ్గర అయితే ఇప్పటికి 22, ఇంకా రేపు ఎల్లుండి మన దగ్గర ఇంకా చాలా పెరిగే పరిస్థితి కూడా వస్తుంది. కేరళలో 19 వస్తువులు మీరు చూస్తే, ఏదైతే ఫుడ్ కిట్లో సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్, కోకోనట్ 1/2 లీటర్, సాల్ట్ 1 kg, వీట్ ఫ్లవర్ 2 kg,
రవ 1 కేజీ, గ్రీన్ గ్రామ్ 1, బ్లాక్ చనా 1 కేజీ, తుర్దా 1/2 కేజీ, మస్టర్డ్ 100 grams, ఫెను గ్రీక్ 100 grams, కొరండర్ 100 grams, ఉరద్ దాల్ 1 కేజీ, చిల్లీ పౌడర్ 100 grams, షుగర్ 1 కేజీ, టీ 250 గ్రాములు, సోపులు 2. ఇది ఒక కిట్ కింద ఇచ్చి 16 కేజీలు బియ్యం ఇస్తే వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. వాళ్లే కాదు, అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు. ఏ రాష్ట్రం అయితే దీనిపైన శ్రద్ధ పెడుతున్నారో ఆ రాష్ట్రం కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఏ రాష్ట్రం అయితే దీని మీద శ్రద్ధ పెట్టకుండా ప్రతిపక్షాలని దాడులు చేస్తూ రాజకీయాలు చేయాలనుకుంటున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మారాలి, మీ ప్రవర్తన మారాలి, ఎదురుదాడి ఆపండి. మీ ఎదురుదాడి ఎంత చేసినా ఎగిరి ఏ విధంగా బల్లి కుర్చీలో పడుతున్నావు ఆ విధంగా మీ పరిస్థితి చూస్తూ ఉంటే ఆ కిడ్స్ చూసిన తర్వాతనే మీ నిజస్వరూపం ఏంటో, మీ క్యారెక్టర్ ఏంటో అర్థమైపోయింది. ఎవ్వరు కూడా మిమ్మల్ని క్షమించే పరిస్థితులు కూడా ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పటికైనా సరే మీ మొండి వైఖరి విడనాడండి. పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఇచ్చే స్థిరంగా తినడానికి సిద్ధంగా లేరు. కనీసం ఒక 7,500 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఇవ్వండి. ఒరిజినల్గా మేము 5,000 రూపాయలు అడిగాం ఫస్ట్ లాక్డౌన్ వచ్చినప్పుడు. ఇది రెండోసారి పెరిగింది. కాబట్టి కనీసం ఒక 7,500 నుంచి 10,000 రూపాయలు ఇస్తే అవన్నీ కూడా నిత్యావసర వస్తువులు ఎక్కడెక్కడ కొనుక్కోవాలో మీరు చెప్పగలిగితే అడ్డ కొనుక్కుంటారు, లేదంటే మీరే డోర్ డెలివరీ చేయొచ్చు. కానీ ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కాబట్టి గవర్నమెంట్ ముందుకు రావాలి, రైతులను ఆదుకోవాలి, పేద ప్రజలను ఆదుకోవాలి. అదే మరి ఎక్కడికక్కడ హాట్స్పాట్స్ కూడా కరెక్ట్గా పెట్టి మానిటరింగ్ ఎఫెక్టివ్గా చేయాలి. అక్కడ టోటల్ లాక్డౌన్ చేయాలి. చేసి రాగద్వేషాలకు అతీతంగా మాట్లాడితే అపోజిషన్ రాలేదు, మేమే పోతున్నాం. ఎవరు పోమన్నారు మిమ్మల్ని? కరోనా వైరస్ స్ప్రెడ్ చేయడానికి పోతారా? సర్వీస్ చేసేవాళ్ళు వెళ్ళండి, వాళ్ళు కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ వెళ్ళండి. ఆ విజయసాయి రెడ్డి ఊరంతా ప్రపంచం తిరుగుతున్నారు. హూ ఈజ్ ఇట్ టూర్? నేను అడుగుతాను అన్నమాట. ఆయన తిరగడం ఏంటి? ఎవరిచ్చారు ఆయనకి అధికారం? ఎవరిచ్చారు కరోనా వైరస్ స్ప్రెడ్ చేసే అధికారం? ఒక ఎమ్మెల్యే బెంగళూరు నుంచి వచ్చేస్తాడు, మదనపల్లి పోలీసులు అడ్డుకుంటారు. ఏంటి మీ ప్రవర్తన? వింత ప్రవర్తన. ఈజ్ ఇట్ రైట్? ఇంకొక ఎమ్మెల్యే కాళ్ళపై పూలు చెల్లించుకుంటారు. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ ఆపండి. ప్రజల్ని ప్రాణాలు కాపాడదాం. కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకుందాం. తర్వాత మీరు రాజకీయాలు చేసి ఎప్పుడు చేసుకుంటున్నారు చేసుకోండి, నష్టం లేదు. కానీ ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన సమయం ఇది. ఆ విధంగా పనిచేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఒక విధంగా కూడా హెచ్చరిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకా హైట్ చేయొద్దండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికి చెల్లించుకుని చాలు. ఇప్పటికి మీ ప్రవర్తన చాలా జుగుప్సగా ఉంది. ఆ ప్రవర్తన మానండి. మాని ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడండి. కానీ రాజకీయాలు చేసి చులకన కావద్దని మరొక్కసారి ప్రభుత్వానికి హితం పలుకుతూ, అదే సమయంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గ్రామంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా మీలో కూడా ఒక సేవాభావం పెరగాలి. ఎవరైనా శక్తి ఉండేవాళ్ళు 10 మందిని ఆదుకోవాలి. మన ఊర్లోనే కొంతమంది వలస కార్మికులు తిండి లేకపోతే మనం చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. మన దగ్గర ఉండే దాంట్లోనే కాస్తో కోస్తో త్యాగం చేసి వాళ్ళు కూడా ఆదుకునే మనస్తత్వం మీకు రావాలి. సాటి మానవుడు కష్టంగా ఉన్నప్పుడు అందరినీ కాపాడుకుందాం. మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఏ ఊరికి ఆ ఊరికి ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది కంటిన్యూ కావాలి. ఒకసారి స్ప్రెడ్ అయితే మాత్రం ఇంకా పెద్ద అవుతుంది. ఎందుకంటే మనకంతా కూడా మార్చి ఏప్రిల్ 2 నెలలనే ఇవన్నీ జరుగుతున్నాయి. 24 మార్చిలో 22 అనుకుంటాను లాక్డౌన్ అనౌన్స్ అయింది, ఫస్ట్ లాక్డౌన్. అక్కడి నుంచి ప్రధానమంత్రి గారు ఇవన్నీ అనౌన్స్ చేసిన తర్వాత ఇవన్నీ వచ్చాయి. తక్కువ కేసుల నుంచి ఈరోజు ఈ కేసులు రాగలిగాం. 18,000 19,000 అయినాయి. ఈ లాక్డౌన్ అయ్యే లోపల కూడా 1300 కేసులు పెరిగాయి. ఈ రేషియోలో మనం చూసినా రేపు రాబోయే రోజుల్లో ఒక 40,000 50,000 కేసులు
లాక్డౌన్ 2 కంప్లీట్ అయిపోయినకి అవుతుంది. అక్కడి నుంచి కూడా మనం జాగ్రత్తగా ఇప్పటికే నివారించి ఉండాల్సింది. అందరం కష్టపడి ఇంకా మనం పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితిలో కంట్రోల్ చేస్తే తప్ప మనకు నష్టం ఆగదు, ప్రాణ నష్టం తప్పదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నారు. మీలో కూడా ఇమ్యూనిటీ పెంచుకోవడం నేను చాలా విషయాలు చెప్పాను. సమయం తక్కువ ఉంది కాబట్టి ఆ విషయాలు నేను పోవడం లేదు. ఎప్పటికప్పుడు ఇంట్లో ఉండేటప్పుడు వ్యాయామం చేయడం, ఎండలో కాసేపు కూర్చోవడం, ఏ ఫుడ్ తీసుకుంటే సి విటమిన్ ఇవన్నీ వస్తాయి కూడా తీసుకోవడం, అదే మాదిరిగా ఇమ్యూనిటీ పెంచుకునే మార్గాలు ఎన్ని ఉంటే అన్నీ కూడా ప్రాణాయామం ఇవన్నీ చేయడం, ఇవన్నీ కూడా చేయడం చాలా అవసరం. అదే మాదిరిగా ఇంట్లో ఉండి నేను ఒక విషయం మీ అందరూ చెప్పాను. వర్చువల్ ఆఫీస్ కింద, వర్చువల్ వర్కింగ్ కింద ప్రమోట్ చేసుకోండి. ఇంట్లో కూర్చొని ఇదే మరి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుని మీ పనులు మీరు చేయండి. డిజిటల్ సోషలైజేషన్లో ముందుకు వెళ్ళండి. ఎక్కడికక్కడ 10 మందితో మాట్లాడుతూ ఉంటే మీకు కూడా ఒక నమ్మకం వస్తుంది, మీ బంధువులతో కానీ ఇంకొకరితో కానీ. అది కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, భౌతిక దూరాన్ని కాపాడాలి. అదే సమయంలో టెక్నాలజీ ద్వారా 10 మందితో మాట్లాడుతూ ఉండడం, ఆలోచనలు షేర్ చేసుకోవడం, బాగోగులు మాట్లాడుకోవడం, ఈ యొక్క సోషలైజేషన్ కూడా కంటిన్యూ కావాలి. మన బాంధవ్యాలను కొనసాగించాలని మరొకసారి కోరుకుంటూ ఇవి చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సార్ 10 టీవీ నుంచి రవిచంద్ గారు మాట్లాడుతున్నారు. సార్ రవిచంద్ గారు మీరు మాట్లాడగలరండి. సార్, ముఖ్యంగా కరోనా టెస్టింగ్ కిట్ల పర్చేజ్ విషయంలో మీరు తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నిన్న వివరణ ఇచ్చింది. వారికి ఏదైతే వాళ్ళు 735 రూపాయలకి మేము కొన్నాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ICMR సంస్థ 795 రూపాయలకి 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చింది. దీనికి ఏం సమాధానం చెబుతారు? కేంద్ర ప్రభుత్వం అవినీతి చేసినట్టు భావించాలంటున్నారు. అదేవిధంగా 25% మాత్రమే మేము అమౌంట్ ఇచ్చాము ఇప్పుడు వరకు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిన్న వివరణ ఇచ్చింది. దీనికి ఏమంటారు? అది కాకుండా మీరు కన్నా లక్ష్మీనారాయణ గారు కుమ్మక్కయ్య దీని మీద ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. అంటే మీ నోటికి అద్దు వాపు లేకుండా పోయింది. ఇష్ట ప్రకారం మీ మారిగా మేము కూడా బూతులు తిట్టగలుగుతాం, మీ మారిగా తప్పుడు ఆరోపణలు చేయగలుగుతాం. అది కాదు ఇష్యూ. ఇవి పేద ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. దాన్ని టెస్ట్ చేయడానికి ఉన్నటువంటి కిట్. ఎందుకు డైరెక్ట్గా ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి, అక్కడ ఏం మాట్లాడారు మీరు? 2 అంబాసిడర్తో మాట్లాడుకున్నాం. ఇండియాలో సౌత్ కొరియా అంబాసిడరు, సౌత్ కొరియాలో ఇండియన్ అంబాసిడరు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ షార్ట్ టెండర్ పిలిచుండొచ్చు, 3 రోజులు పిలవచ్చు, 4 రోజులు పిలవచ్చు. ఎందుకు పిలవలేదు? ఎందుకు మీరు కావాల్సిన సండూర్ ఏదో కంపెనీ, దానికి ఎందుకు ఇచ్చుకున్నారు మీరు? ఏంటి సంబంధం? ఇప్పుడు మాట్లాడే దొరికిన తర్వాత దొంగను అడ్డంగా పట్టుకుంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏదో మేము కేంద్రం ఇచ్చింది, అవన్నీ ఎక్స్క్యూజ్లే మీకు. అది ఇచ్చిన రోజు వెరిఫై చేయి. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఇచ్చారు, కొన్నారా లేదా? సేమ్ బ్రాండ్ అవునా కదా? దీనికి సమాధానం చెప్పి మేము డబ్బులు ఇవ్వలేదు అంటే ఇవన్నీ కూడా అడ్డంగా దొరికిన తర్వాత మీరు చేసిన, నేనేమంటే ఈజ్ ఇట్ మోరలీ రైట్? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఏం చెప్తారు చెప్పి రేపు ఇంకా కూడా ఎదురుదాడి చేస్తారు. దీన్ని అడిగిన దానికి కన్నా లక్ష్మణ్ గారు ఆయనతో నేను ఆలోచించబడిపోయానంటే నేనేదో ఆయన డబ్బులు ఇచ్చేసాను అంటే మీకు ఒక పద్ధతి లేదా? మీకు ఒక పద్ధతి. మీరు అందరూ మీ మరి నేరాలు చేస్తారనుకుంటున్నారు. మీరు నేరాల్లో గనులు కాబట్టి మీ ఇష్ట ప్రకారం మీరు మాట మంచి పద్ధతి కాదు ఇది. ఏంటి పోలవరం ఏమైంది? ఇది మాట్లాడి ఏమైంది? అమరావతి. ఇప్పుడు కూడా అమరావతి గురించి మాట్లాడుతాం, మేము షిఫ్ట్ చేస్తాము. ఏమైనా మీకు కాస్త కోస్తో కనీసం ప్రజలంటే గౌరవం కానీ రాష్ట్రం అంటే కొంచెమైనా కన్సర్న్ ఉంది మీకు? మీ ఇష్ట ప్రకారం అంటే ఇంకా ప్రజలందరూ రోడ్డు మీదకి రావాలి. ఇప్పుడు కరోనా సమయం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నిన్నంతా కూడా నేను చూశాను. నేను ఇంట్లో ఉంటే ట్విట్టర్లో చాలామంది పెద్ద ఎత్తున ముందుకు వచ్చి నాకు అభినందన తెలియజేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞత తెలియజేస్తున్నా. చాలామంది వాళ్ళ విషయస్ చెప్తూనే నేను ఆరోగ్యంగా ఉండాలని, ఇంకో విధంగా ప్రజలకు సేవ చేసే శక్తిని వాళ్ళని కూడా ఆకాంక్షించారు. నా ఆలోచన ఉంటే గివ్ బ్యాక్ టు సొసైటీ.
సమాజానికి నిరంతరం నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి ఏ విధంగా నేను సహాయం చేయగలుగుతానో చేసుకుంటా పోవడం తప్ప వేరే మార్గం నేను చూడలేదు ఎప్పుడు కూడా. చాలా రాజకీయాలు చూశాను, సుదీర్ఘ రాజకీయాల్లో నేను భాగం పంచుకున్నాను. కానీ నేను ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చొని ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డా. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఆదుకున్నా. కృష్ణా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, ఛత్తీస్గఢ్లో జరిగినప్పుడు కానీ, మన రాష్ట్రంలో రాకుండా సూపర్ సైక్లోన్ ఒరిస్సా హిట్ చేసినప్పుడు రాష్ట్రం ఏ విధంగా ఆదుకున్నాము ఆ రాష్ట్ర ప్రజానికి ఇప్పుడు కూడా గుర్తుంది. మనం చేసిన పనులు శాశ్వతం. మనం చేసిన పనులు ఈరోజు తృప్తినిస్తున్న. నిన్న ఒకసారి చూసినప్పుడు ఆ రోజు చేసిన పనులు కొంతమంది రిమైండ్ చేస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతూ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞత. ఎనిబడి సార్ ఎన్టీవీ నుంచి రమేష్ గారు ఉన్నారు. సార్ రమేష్ గారు మీరు మాట్లాడగలరండి. సార్ ఇప్పుడు మండలాలను జోన్ గా తీసుకోవాలా, జిల్లాలను జోన్ గా తీసుకోవాలా అనే విషయంలో కొంత చర్చ జరుగుతూ ఉంది. ఎలా చూడాలంటారు? మీరు కొంతమంది నిపుణులతో మాట్లాడుతూ ఉన్నారు కదా, కరోనా తీవ్రత లేని ప్రాంతాలను కూడా వీటితో కలిపి చూడటం వల్ల కొంత నష్టం జరుగుతుంది అనేది ఉంది. ఎలా చూస్తే మంచిదనే సూచనలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే, కరోనా ఎక్కడైతే వస్తున్నాయో నేను ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. రేపు కూడా మళ్ళీ ఒకసారి ఇంటలెక్చువల్స్తో ఏదైతే మీరు చూసారో నేను చెప్పింది GFST గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్లో అనేక మంది ఇంటలెక్చువల్స్ని, ఒక పక్క నాలెడ్జ్, అబండెంట్ నాలెడ్జ్ ఉంది ప్రజల్లో, ఇంకొక పక్క టెక్నాలజీస్ కూడా ఇప్పుడు వినూత్నంగా వచ్చేసాయి. వీడియో కాన్ఫరెన్స్లు వచ్చాయి, జూమ్ వచ్చింది, ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే వర్చువల్ ఆఫీసులు వస్తున్నాయి. అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మెషిన్ లెర్నింగ్ వచ్చింది, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ప్రాపర్గా చేయగలుగుతున్నారు. ఇవన్నీ చాలా వస్తున్నాయి. అయితే దీనివల్ల లాభం కూడా మీరు చూస్తే, ఈ రోజు కానీ వీళ్ళు ఆ రోజు నేను పెట్టిన రియల్ టైం గవర్నెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటే, దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఉంటే, వీళ్ళు 100% మైక్రో లెవెల్లో ప్రతి ఒక్క కేసును మానిటర్ చేసే శక్తి వాళ్ళకి వచ్చిండేది. దాన్ని సరిగా చేయలేదు. కాల్ సెంటర్ కూడా తీసేశారు. కారణాలు వాళ్ళకే తెలియాలి. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, జోన్స్ అనేటివి ఉండాలి. దాన్ని మార్చడానికి వీలు లేదు. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. 2, రెడ్ జోన్లో కూడా హాట్ స్పాట్స్ కొన్ని క్రియేట్ చేయాలి. కొన్నంటే ఏదైతే కేసులు వస్తున్నాయో ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తానే ఒక ఊర్లోనో లేకుంటే ఒక టౌన్లోనో ఒక కేసు కానీ 5 కేసులు కానీ 10 కేసులు వస్తే అవన్నీ జియో ట్యాగింగ్ చేసేయాలి. జియో ట్యాగింగ్ చేసి జియో ఫెన్సింగ్ చేయాలి. జియో ఫెన్సింగ్ చేసి ఈ ఊర్లో ఈ కేసు ఉంది, ఈ కేసు ఇంక స్ప్రెడ్ కాకూడదు, టచ్ పాయింట్స్ ఎంతవరకు ఉంటాయి అనేది ఎస్టిమేట్ చేసి ఆ టచ్ పాయింట్స్ ఎంతవరకు ఉంటాయో అంత ఏరియాని జియో ఫెన్సింగ్ చేసి టోటల్ లాక్డౌన్ చేయాలి. అక్కడ ఇంటింటికి ఆల్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఇంటింటికి వెళ్ళిపోవాలి. అదే సమయంలో వాళ్ళకు ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి. 14 రోజులు లాస్ట్ కేసు వచ్చిన తర్వాత 14 రోజులు ఏ కేసు రాకపోతే ఆ జోన్ని హాట్స్పాట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అది కూడా ఇంకో 14 రోజులు ఉంటే అప్పుడు ఫుల్ ప్రూఫ్గా ఆ జోన్ని లిబరేట్ చేయొచ్చు. ఇది హాట్స్పాట్. ఇట్లా ఆ జిల్లాలో కానీ హాట్స్పాట్స్ తగ్గిపోతే అప్పుడు ఆ జిల్లాని ఆరెంజ్ జోన్గా, ఆ తర్వాత గ్రీన్ జోన్గా కన్వర్ట్ చేయాలి. అట్లా కాకుండా ఓన్లీ మేము మండలం రెడ్ స్పాట్ ఇక్కడంతా అంటే ఈ మండలం నుంచి ఒక ఊరికి పోవాలని నమ్మకం లేదు. ఒక ఊరు పక్కన ఇంకొక ఊరు ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైన ఆలోచన. మనం దీన్ని కాన్షియస్గా చేయకపోతే ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 1500 పడకల ఆసుపత్రి తయారు చేయగలిగారంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని వాళ్ళు వదిలేసి మీరు చూసుకోండి మాకేం సంబంధం అంటే ఇది న్యాయమైంది. మేము ఎస్మా పెడతాం, ఇంకోటి పెడతాం అని బెదిరించి చేసేసి అయిపోతుందా?
వాళ్ళకు ఇవ్వాలి కదా. పీపీఎల్ వాళ్ళకి 2 ప్రైవేట్ డాక్టర్లు గడిపారు కాబట్టి వాళ్ళు కూడా కాళ్ళు ఎత్తేస్తారు, చేతులు ఎత్తేస్తారు. రేపటి నుంచి ఎవడు పనిచేయడు. అట్లా కాకుండా నేను చాలా క్లియర్గా ఇది నేషనల్ లెవెల్లో కూడా జరగాల్సిన అవసరం ఉంది. రెడ్ జోన్స్ ఉండాలా, ఆరెంజ్ జోన్స్ ఉండాలా. రెడ్ జోన్స్లో, ఆరెంజ్ జోన్స్లో ల్యాబ్లో టెస్ట్ అవుతానే పాజిటివ్ కేసు అయితే నోటిఫై అయిపోవాలి. నోటిఫై అయిపోతున్న హాట్స్పాట్ క్రియేట్ చేయాలి. ఆ హాట్స్పాట్లో ఎంత టచ్ పాయింట్స్ ఉంటాయో అన్నీ కూడా చూసుకొని అక్కడి నుంచి ఒక 5,000 పాపులేషన్, 2,000 పాపులేషన్ అవన్నీ పెట్టేసి 100% లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఒక నోడల్ ఆఫీసర్ పెట్టి అక్కడి నుంచే మళ్ళీ ఎక్కడికక్కడ ఆల్ ఎసెన్షియల్ సర్వీస్ అన్ని వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. వాటర్ కానీ, లేకపోతే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ, మెడిసిన్స్ కానీ ఏం కావాలని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు నిన్న వారిగా సత్యనపల్లిలో వచ్చి బయట వస్తే మెడిసిన్స్ కోసం చనిపోయే పరిస్థితి రావు. ఆ పరిధిలో ఆ విధంగా చేసే దీనికి ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకోవాలి. ఆ కంట్రోల్ రూమే ఆర్టీజీఎస్, అక్కడే కాల్ సెంటర్ పెట్టాం. అవన్నీ పోగొట్టారు. అవన్నీ ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేసి కంట్రోల్ రూమ్ చెప్తే కంట్రోల్ రూమ్ వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడ డోర్ డెలివరీ అయిపోయింది. దిస్ ఈజ్ ది మెకానిజం మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడే కంట్రోల్ చేయగలుగుతాం. మీ ఇష్ట ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి చెప్తే మేమేదో రెడ్ జోన్స్ కొత్తగా క్రియేట్ చేశాను మండలం అని, రేపు మండలం కూడా లేదు. ఇప్పటికే చాలా ప్రమాదం వచ్చిందంటే కేరళ కంట్రోల్ చేయగలిగారు, కర్ణాటక టు సర్టన్ ఎక్స్టెంట్ కంట్రోల్ చేయగలిగారు, తమిళనాడు తొలి రోజుల్లో ఎక్కువ వచ్చినా ఇప్పుడు కంట్రోల్ చేయగలుగుతున్నారు, కొద్దిగా మెయింటైన్ చేస్తున్నారు. తెలంగాణ కూడా కొన్ని కేసులు వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. సార్ ఏబిఎన్ నుంచి రామారావు గారు ఉన్నారండి. రామారావు గారు మీరు మాట్లాడగలరు సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం. సార్ ఇప్పుడు వాళ్ళు ఈ రోజు కూడా మళ్ళా విజయసాయి రెడ్డి సేమ్ ఎలిగేషన్స్ చేస్తున్నారండి. డబ్బులు ఇచ్చినట్టు నా దగ్గర డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు అని చెప్పి మళ్ళీ సేమ్ ఎలిగేషన్ ని రిపీట్ చేశారండి. ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఇంకా సిగ్గు శరణం ఒక పద్ధతి లేనితో ఏం మాట్లాడతాం? ప్రజలే ఆలోచించుకోవాలి ఉంటాడు. మేము నిన్నటి వరకు ఓరాఓరిగా పోరాడుతూ బీజేపీ, తెలుగుదేశం పార్టీ మీరు తప్పులు చేశారని మిమ్మల్ని విమర్శిస్తే మీరు ఇవన్నీ అంటగట్టే పరిస్థితి మిమ్మల్ని ఏమనాలి? మీ మనస్తత్వాన్ని. నేను ప్రధానమంత్రితో మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను? నేను ప్రధానమంత్రితో డిఫర్ అయినా నేను చెప్పాను మీకు అందరికి కూడా. నేను డిఫర్ అయ్యాను. 1 year అయింది. మొన్న నేను అడిగాను, ఒక లెటర్ పంపించాను. పంపించడంతో నేను మహాడాలంటే చెప్పాను, ఆయనకి మెసేజ్ ఇచ్చాను. ఆయన లైన్లోకి వచ్చి మాట్లాడాడు. చాలా స్టేట్స్మెన్ కింద మాట్లాడాడు అని చెప్పాను. అంటే నా ఇంట్రెస్ట్ కాదు, అక్కడ ప్రజా ఇంట్రెస్ట్. ఎందుకు మాట్లాడారు? సార్ ఈ మాదిరిగా ఉంది, మీరు మంచి పని చేశారు, లాక్డౌన్ చేయడం ఇది ఎక్స్ట్రాడనరీ డెసిషన్, అది బోల్డ్ డెసిషన్, ఐ రియల్ అప్రిషియేట్ యూ. అదే సమయంలో దీన్ని లాజికల్గా తీసుకెళ్ళండి, ఈ దేశాన్ని కాపాడండి, దీన్ని ఏమేం చేయాలో మీరు చేయండి, మేము రాజకీయ పార్టీలుగా ఏమైనా ఉంటే మేము కూడా సహకరిస్తామని చెప్పాను. ఆయన చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని అవసరమైతే మా ఆఫీస్కి పంపించమంటే మేము పంపిస్తున్నాం కొన్ని. అదే కన్నా లక్ష్మణ్ కానీ, అదే పవన్ కళ్యాణ్ కానీ, నేను కానీ, రామకృష్ణ కానీ, మధు కానీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ మేము మీకు ఏదైనా చెప్పితే ఎందుకు విరుచుపడిపోతున్నారు? మీరు ఎందుకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నారు? మీరు దీనికి సమాధానం చెప్పండి. ఇది ఈ రాష్ట్రం మీ జాగీరా, ప్రజలు మీకు ఓట్లు వేసింది వాళ్ళ ప్రాణాలు దిమ్మనా, వాళ్ళ జీవితాలతో ఆడుకోమన్నా, వాళ్ళ ప్రాణాలతో ఆడుకోమన్నా? ఆ మాత్రం మీకు కామన్ సెన్స్ లేదు. ఓకే, ఏమి కొడతాము మిమ్మల్ని, జూమ్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటే చెప్తాం మా ఐడియాస్ అన్ని. మీరు ఎన్ని వీడియోస్ అన్ని చేయండి. ఆ స్పిరిట్ లేదా? ప్రధానమంత్రికి ఉండే టైం మీకు లేదా? ప్రధానమంత్రి ఆల్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాడు, ఎక్స్ ప్రెసిడెంట్స్తో మాట్లాడాడు, ఆల్ పొలిటికల్ పార్టీస్, మేజర్ పొలిటికల్ పార్టీస్తో మాట్లాడాడు, బద్ద శత్రువుల సోనియా గాంధీ అందరితో మాట్లాడాడు. అదే సమయంలో ఫ్లోర్ లీడర్స్తో 15 మంది 16 మందితో 4-5 గంటలు మాట్లాడాడు. ఆయనకుండే ఓపిక మీకు లేదా? ఆయనకుండే టైం మీకు లేదా? ఆయనకంటే పెద్దోళ్ళ మీరు అనుభవంలో, మాకందరికంటే పెద్ద ఇదే మీరు. ఎక్కడ మీకు రాజకీయం?
ఎంతోమందిని చూశాను నేను, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను. ఒక్క సంవత్సరం ముఖ్యమంత్రి అయ్యే కొద్దికి, ఒకసారి అధికారం ఇచ్చే కొద్దికి ఎందుకు అంత అజం మీకు? నాకు అర్థం కాదు. తప్పిది. ఇప్పుడు కూడా మాట్లాడతారు, నోరు బాలేసుకుంటూనే ఉంటారు. దానికి అడ్డం ఉంది. దానికి ఎవరు సమాధానం చెప్పలేదు, ప్రజలే సమాధానం చెప్పాలి ఇలాంటి దుర్మార్గుల పట్ల. కనీసం ఒక మాట కాళహస్తి ఎమ్మెల్యే ర్యాలీ చేసి తప్పని చెప్పారు. ఒక్క మాట మదనపల్లిలో కనిగిరి ఎమ్మెల్యే వస్తే తప్పని మీరు ఖండం చేశారా? ఎవడైనా ఒక్కడు మా వాడు ఎవరన్నా వేరే పార్టీ వాళ్ళు కానీ ఒక్క మాట మాట్లాడితే విరుచుపడిపోయి కేసులు పెట్టేస్తారా మీరు? ఏమన్నా దాన్ని అంటే ఇవన్నీ చాలా ఉన్నాయి. అదే మరిగా ఎమ్మెల్యేలే కారణం ఈ రాష్ట్రంలో ఈ కరోనా వైరస్ కూడా పెరగడానికి. వీళ్ళంతా వైలేట్ చేయడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్ని ఎవ్వరు కూడా పోవడానికి లేదు. అందరూ పోవాలంటే చెప్పండి, మ్యాండేట్ చేద్దాం, అందరూ వెళదాం, అందరికీ ప్రాపర్ పీపీలు ఇద్దాం, ఈ పనులు మీరు చేయండి, అందరూ సిద్ధంగా ఉన్నారు, తప్పేం లేదు. అది కానీ యాక్సెప్టబుల్ అయితే అందరం పోయేది చేయించాం. కానీ అది ఎవడు మేమే చేయాలి, ఇంకెవడే మాట్లాడకూడదు, ఈ రాష్ట్రం మీద మా జాగీరు ఏంటి? మీ జాగీరు ఎంతమంది ముఖ్యమంత్రులు రాలేదు, ఎన్ని ప్రభుత్వాలు రాలేదు, ఇంటికి తప్పు ఆలోచన విధానం తప్పు. నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజలందరూ వచ్చేస్తున్నారు, కానీ ప్రజలు కూడా నిస్సహాయాలుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఏదైనా మాట్లాడితే కేసు పెడతారేమో, మనకెందుకు వచ్చింది, ఇంకా 4 ఏళ్ళు ఉండాలి, పెన్షన్ తీసేస్తారేమో, బియ్యం ఇవ్వరేమో, లేదంటే ఇంకా మన పొలం ఉంటే పొలం లాగేసుకుంటారేమో, ఇలాంటి వాటితో కొంచెం భయపడే పరిస్థితి మీ మీదనే పెట్టగలిగితే ఇంకా మామూలు ప్రజానికి మేము ఆలోచిస్తారని. సార్ ఏపీ 24/7 నుంచి ఎంపీ రావు గారు లైన్ లో ఉన్నారు. సార్ ఎంపీ రావు గారు, మీరు మాట్లాడగలరండి? సార్ నమస్తే అండి. నమస్కారం సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో కరోనా ఆల్మోస్ట్ 3rd స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కడో కాదు, విజయవాడలోనే ఒక 10 కేసులు ఎలా నమోదైనాయి అన్నది కూడా అందుబాటుని విషయము. ఇటువంటి సమయంలో ప్రభుత్వం మీ మీద కానీ, మీరు ప్రభుత్వం మీద కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటాం కంటే కూడా ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టి అందరూ కూడా, ప్రతిపక్షము అధికార పార్టీ కూడా ఒక తాటి మీద వచ్చి ఆలోచన చేసి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తే బాగుంటుంది, పొడిపించడం వేరే విధంగా చేయడం అనేది అందరి అభిప్రాయాలు, మీలాంటి సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకుని ఒక గైడ్ లైన్స్ ఏదైనా ప్రపోజ్ చేస్తే ముందుకెళ్తే బాగుంటుందండి. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను ఏం చెప్పానండి ఫస్ట్ అంటే, మా పార్టీ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు శాలరీస్ అన్ని 1 month ఎవరికి ఇవ్వమన్నాను. మా పార్టీలో 2 సార్లు వచ్చాయి. మనం సీఎం రిలీఫ్కి ఇవ్వడం ఏంటి, మనమే ఖర్చు పెడదాం అని కూడా వచ్చాయి. ఈసారి నో, నేను 10 లక్షల రూపాయలు ముందు ఇచ్చి ఫస్ట్ ఎవరు అనౌన్స్ చేసి, నేను అనౌన్స్ చేసి ఎవరికి ఇచ్చాను? ముఖ్యమంత్రి దీనికే ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? ముఖ్యమంత్రి అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక వ్యక్తి కాదు, ఒక రాజ్యాంగ పరంగా సక్రమించిన పదవి. నేను ఆ గౌరవం పెట్టి మిమ్మల్ని చెప్పిన తర్వాత మేమందరం ఏం మాట్లాడామంటే, ఆల్ పొలిటికల్ పార్టీస్ మిమ్మల్ని ఏమడిగాం? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, సజెషన్ తీసుకోండి, మీరు అమలు చేయండి, మేము సహకరిస్తాను కదా. ఎందుకంత అడమనిసి మీకు అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు కూడా ఇంకేం మాట్లాడకపోతే ఏం మాట్లాడతాం? ఇప్పుడు కూడా మేము ఏం మాట్లాడకూడదు, గమ్మున ఉంటాం. మొన్నటి గమ్మునే ఉన్నా, తిట్టినా కూడా గమ్మునున్నా, ఇంకా గమ్మున ఉంటాం. ఏం జరుగుతుంది? రాష్ట్రంలో తగలబడిపోతా ఉంటే, రాష్ట్రం తగలబడిపోయినా తప్పు అని నేను ఒక సీనియర్ నాయకుడిగా చెప్పకపోతే ప్రజలు కూడా ఏమనుకుంటారు? అదే జరుగుతుంది. నేను అందుకనే గట్టిగా చెప్తాను, ఇప్పటికైనా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, విమర్శలు మానండి, బాధ్యతగా ప్రవర్తించండి, మేము ఇచ్చే సజెషన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎన్ని వైబుల్ అయితే మీరు దాన్ని అమలు చేయండి, వైబుల్ కాకపోతే మీరు చేయండి. కరోనా వైరస్ని కంట్రోల్ చేయండి, నియంత్రణ చేయండి, ప్రజలు కాపాడండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, రిపీట్గా చెప్తున్నాం. ఇది మీ సొంత వ్యవహారం కాదని కూడా మరొకసారి చెప్తున్నాం. మేము ఎప్పుడన్నా సహకరించలేదు అని అంటే అప్పుడు మీరు మాట్లాడాలి. మీరు పిలిచిన మీటింగ్కి వస్తా ఉంటున్నాం, ఫోన్లో జూమ్లు తీసుకున్నాం, మాట్లాడండి, ఐడియాస్ ఇస్తాం. మీకు ఇష్టం లేకపోతే మీ పక్కన రాసుకుంటారు, వాళ్ళని అమలు చేస్తారు, చేయమనండి. దట్ ఈస్ వాట్ వీఆర్ requesting this government on behalf of the people.
సార్ టీవీ బాధ్యతగా ఉన్నటువంటి మీరు కూడా ఒకసారి చెప్పాలి ఇవన్నీ. గవర్నమెంట్ కూడా మీరు కూడా సరే, మీకుండే ప్రెజర్స్, మీకుండే కంపల్షన్స్. ఇప్పుడు రామారావు అన్నాడు ఏదో 2 పక్కల తప్పు చేసినట్టు. ఎప్పుడు చెప్తాను, అన్నీ చెప్పి 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 సజెషన్స్ అన్ని అయిన తర్వాత ఇంకా డ్రిఫ్ట్ అయిపోతామంటే గట్టిగా చెప్పాలి. కాబట్టి గట్టిగా చెప్తేనా 1 నిమిషం ఆలోచిస్తారేమని చెప్పాం. ఒకవేళ ఆలోచించకపోతే ప్రజలే ఆలోచించుకుంటారు. కనీసం ఆ బాధ్యతనే చేయాల్సిన అవసరం ఉంది. ఇది వ్యక్తులు చేసే పని కాదు, వ్యవస్థ చేయవలసిన పని. ఈరోజు ట్రంప్ ఇదే మరిగా మాట్లాడి ఏమైంది ఆ రాష్ట్రం, ఆ దేశం? ఆ విషయం మనం గుర్తుపెట్టుకో. దానికంటే పెద్ద దేశమా, ఆయనకంటే పెద్ద నాయకుడు అయినా వద్దు ఇవన్నీ. నెక్స్ట్ టీవీ5. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పమ్మా. నమస్కారం సార్. ఇప్పుడే విజయసాయి రెడ్డి విశాఖలో కొందరు పేదలకు ఏదో పంపిణీ చేస్తూ రాజధాని గురించి మాట్లాడడం జరిగింది సార్. కొన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని తరలింపై విమర్శలు చేస్తున్నాయి, ప్రతిపక్ష పార్టీలు. అలాగే కొందరు రైతులు ఇళ్ల ముందు కూర్చొని కూడా ఆందోళన చేస్తున్నారు. కానీ ఎవరెన్ని ఆందోళనలు చేసినా రాజధాని తరలింపు ఆగదు. త్వరలోనే ఒక కీలక ప్రకటన ఉండబోతుంది, రాజధాని తరలింపు అయితే జరుగుతుంది అని కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కామెంట్ చేశారు సార్ విజయసాయి రెడ్డి. ఇప్పుడు నేను అడుగుతాను, రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఎవరు రాజకీయం చేస్తున్నారండి? మేము రాజకీయం చేస్తున్నాము. మేము అమరావతి విషయం మాట్లాడామా, పోలవరం విషయం మాట్లాడామా, రాష్ట్రంలో జరిగే అరాచకాలు మాట్లాడామా, ఎస్సీసీ విషయంలో తప్పని చెప్పాం, ఎందుకంటే మీరు చేసి కరెక్ట్ కాదు. కనకరాజు విషయంలో కోర్టుకు వెళ్ళాం. మొన్నటి వరకు మీరు వేసినటువంటి అపాయింట్మెంట్ కూడా పెద్దగా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? రాజకీయాలు వద్దని. అన్ని తప్పుడు పనులు చేసినా మాట్లాడాల. ఇప్పుడు మీరు మళ్ళీ కవ్వించే విధంగా ప్రజల్ని, అమరావతి రైతుల్ని కవ్వించే విధంగా మీరు మాట్లాడడం ఎంత నీచమండి. ఎవడిచ్చాడండి మీకు అధికారం? రాజధాని మార్చే అధికారం ఎవడిచ్చాడని అడుగుతుంది. స్ట్రైట్ క్వశ్చన్. ముఖ్యమంత్రులు మాట్లాడడంతో రాజధాని మారిపోతాయండి? ఎక్కడ చరిత్రలో జరిగిందండి ఇది? ఆ మాత్రం అవగాహన ఉందా మీకు? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంటి మీ అహంకారం? నేను అడుగుతాను. ఇది అహంకారం కాకపోతే ఏంటి? అన్ని రాజకీయ పార్టీలు మార్చడానికి వీల్లేదని చెప్పాయి. ఏమి జాగీరేది? అదే చెప్తాను. అదే అహంకారంతోనే రాష్ట్రం నష్టపోతా ఉంది, ఇంకా నష్టపోతుంది. ఇంకా మానుకోవాలి. నెంబర్ ఇచ్చారని ఇష్టానుసారంగా నోరు బారేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ నెంబర్ ఇచ్చింది ప్రజలే, ఆ నెంబర్ తీసేది ప్రజలే, అధికారం ఇచ్చింది ప్రజలే, అధికారం తీసేది ప్రజలే. ఆ చీపొట్టే పరిస్థితి రాకూడదు నాయకులకి. అది గుర్తుపెట్టుకోవాలి. నోటికి అడ్డు వాపో లేదు, ఏమైనా చేస్తామంటే మాత్రం అది మంచిది కాదు మీకు. ఆ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పద్ధతి కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మారకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటే మంచిది కాదు. నేను హితో పలుకుతున్నా, కోపంతో చెప్పడం, ఆవేదనతో చెప్తున్నా. రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం. ఈరోజు ప్రపంచమే అతలాకుతలం అయిపోతా ఉంది. ఆ అతలాకుతలం అయిపోయేటప్పుడు కూడా మీరు ఈ మార్గం మాట్లాడడం చాలా దుర్మార్గం. అది దుర్మార్గం కాదు, వీళ్ళని మనుషులుగా ఎట్లా వివరించాలో నాకైతే అర్థం కావడం. ఎవరు కూడా మాట్లాడరు. ధైర్యం చేసి ఈ మార్గం మాట్లాడరు. కరెక్ట్ కాదు. ఓకే.